వేదికను అలంకరించిన గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యుల గారికి, అలానే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి, అట్లనే ఇతర పెద్దలందరికీ, అలానే ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా యువతకి, పిల్లలకి రేపు భావి భవిష్యత్తు కాలంలో ఎంతో గొప్ప స్థానంలో మీరందరూ ఉన్నారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడే సార్ మాట్లాడారు, మన గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు గారు మాట్లాడారు. సార్ ఎంతటి ఉదాహరణతో ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ అనేది, ఎందుకనంటే మనం అందరం చదువుకుంటాం కానీ ఉల్లాసంగా ఆడుకోవడానికి చాలా స్కూల్స్లో కూడా గ్రౌండ్స్ లేవు. అలానే వాళ్ళకు ఆడుకోవడానికి అక్కడ పరికరాలు లేవు. అలాంటివి అన్నీ కూడా సారు తన సొంత ఖర్చులతో, తన సొంత డబ్బుతో ఇవ్వాలని ముందుకొచ్చి అన్ని స్కూల్స్ కూడా అవి ప్రొవైడ్ చేస్తానని చెప్పారు సార్. అందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకు అనంటే స్కూల్లో బాల్యంలో ఆడుకోవడం అనేది ఈరోజు అసలు లేదండి. ఇప్పుడు పిల్లలు చూస్తూ ఉంటే, మేము చిన్నప్పుడు ఆడుకోవడం చూస్తూ ఉంటే, ఇప్పుడు పిల్లలు ఆడుకోవడం చూస్తుంటే అసలు చాలా ఎక్కువ బాగా చదువుకోవడమే అయిపోతుంది కానీ ఆడుకోవడానికి పరిస్థితులు అనేది లేవు. అలాంటివి సార్ గుర్తించడం అనేది జరిగింది. అలానే గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్, మన హానరబుల్ సీఎం సార్, అలానే మన హానరబుల్ లోకేష్ సార్, వీళ్ళందరూ కూడా ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్, ఈ యాంగిల్ అండి. ఒక స్కూల్లో ఒక టీచర్కి, అలానే అక్కడున్న ఒక పేరెంట్కి, అట్లానే అక్కడ ఉన్న పిల్లలకి, వాళ్ళకి ఒక ట్రయాంగిల్ అనేది ఉండాలి. ఎందుకు అనంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే మనకి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ ప్రైవేట్ స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఏ పేరెంట్ కూడా మిస్ అవ్వరండి. అక్కడ ఉన్న మా దగ్గర చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు వచ్చి మా పిల్లల పేరెంట్స్ కేడేయండి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చాలామంది డాక్టర్స్ అడుగుతుంటారు. అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి ఆ పేరెంట్స్ డే మీటింగ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదువుతున్న పిల్లలకి కూడా నేను తల్లిదండ్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరందరూ కూడా మీ పేరెంట్స్ డే ఇక్కడ ఉన్న వాటికి ఏదైతే ఈరోజు శ్రీకారం చుట్టారో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలానే ఆనరబుల్ సీఎం గారు శ్రీకారం చుట్టారో, ఈ ప్రోగ్రామ్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ పేరెంట్స్కి, టీచర్స్కి, ఇక్కడ ఉన్న పిల్లలకి ఒక అభినవ భావ సంబంధం అనేది ఏర్పడుతుందండి. పేరెంట్స్ మీరందరూ మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, స్కూల్లో ఎక్కువసేపు మీ పిల్లలు ఇక్కడ ఉంటారు. ఆ పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఏదైనా ఐక్యూ లెవెల్ తక్కువగా ఉందా, మార్కులు తక్కువ వస్తున్నాయా, ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారా అనేది తెలియజేసేది టీచర్లు. మరి పేరెంట్స్గా మీరు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా ఇతర సమస్యలు కానీ మీరు పేరెంట్స్కి, టీచర్స్కి తీసుకురావాలి, ఇవన్నీ జరగాలి. సో ముఖ్యంగా దీనిలో భాగంగా మీరందరినీ నేను కోరుకునేది ఏంటంటే, సార్ నమస్తే సార్. సార్ ఒక విషయం మేము ఈరోజు మీకు చెప్తున్నాం సార్. మన స్కూల్ అన్నింటిలో కూడా 4D స్క్రీనింగ్ అని మన హానరబుల్ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా మనకు పడమట స్కూల్లో లాంచ్ చేశారు సార్. అది ప్రతి స్కూల్లో కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి, అది పేరెంట్స్తో సాల్వ్ అవుతుందండి. ఎందుకంటే యాప్లో పేరెంట్స్కి ఒక OTP వెళ్తుంది. మా డాక్టర్స్ వచ్చి, మా ఏఎన్ఎంస్ వచ్చి ముందు ప్రిలిమినరీ మేము ఇక్కడ మీ పిల్లలందరినీ చూసినప్పుడు పేరెంట్స్కి ఒక OTP వెళ్తుంది. ఆ OTPని పేరెంట్స్ చెప్పలేనందువల్ల ఆ పిల్లలలో ఉన్న లోపాలని మేము పైకి తీసుకెళ్ళలేకపోతున్నాం. డిఈఓ గారు కూడా రిక్వెస్ట్ చేశాను, సార్ ఒక మెసేజ్ ఒకటి తయారు చేసి పేరెంట్స్ గ్రూప్లో ఉన్నది కూడా పెట్టండి. అప్పుడు ఆ పేరెంట్స్ ఆ OTP, సో ప్రతి వారంలో 2 రోజులు ఇది జరుగుతుందండి. గురువారం రోజు ఒక రోజు జరుగుతుంది, శనివారం రోజు ఒక రోజు
జరుగుతుంది. ఈ 2 రోజుల్లో మా హెల్త్ సిబ్బంది అంటే డాక్టర్ గారు అలానే హెల్త్ సిబ్బంది ఏఎన్ఎంఓ ఆశాలందరూ కూడా స్కూల్స్కి వస్తారు. వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం వస్తారు. ఆ యాక్షన్ ప్రకారంగా వచ్చిన స్కూల్స్ని విజిట్ చేసేటప్పుడు టీచర్లందరికీ హెచ్ఎంలు కూడా సో మీరు మెసేజెస్ అనేది ఆ వాట్సాప్ గ్రూప్లో పేరెంట్స్కి పెడితే ఓటీపీ ఇవ్వడం జరుగుతుంది సార్. సో దట్ వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు అన్నింటిలో మేము పొందుపడడం జరుగుతుంది. ఈరోజు మీ స్కూల్లో మేము 730 మందిని మా ఊరు చూశారు, కానీ అందరూ ఓటీపీ చెప్పారు, మిగతా వాళ్ళు ఎవరూ చెప్పలేరు. అందుకని మీ అందరూ కూడా మీకు విన్నవించుకుంటున్నాను సార్. అట్లనే డిఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక మెసేజ్ మీకు పంపిస్తాం సార్, అది ప్రతి స్కూల్ హెచ్ఎంకి పంపించండి. ఆ పేరెంట్స్ గ్రూప్లో అది పొందుపరిస్తే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడెక్కడ ఓటీపీలను భయపడకుండా ఇక్కడ నుంచి వస్తున్నాయని దాంతో తీస్తారు. సో దట్ మనం ఏంటంటే ఈ 40 స్క్రీన్లో ఎక్కడైతే పిల్లలకి లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటిని కూడా డైట్ సెంటర్ని మన బోర్డు జీజీహెచ్లో ఉందండి. అక్కడ దీనికి స్పీచ్ థెరపీ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ అక్కడ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు సార్. సార్ ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక స్పీచ్ థెరపీ తీసుకుంటే సార్ 2-3 లక్షలు సార్ బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో. అదే మన గవర్నమెంట్ హాస్పిటల్లో డైట్ సెంటర్లో అది ఉంది సార్. అక్కడ ఒక ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, ఆడియాలజిస్ట్ ఉంటారు, స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు. అక్కడికి పంపిస్తే మీ పిల్లల్ని అక్కడ మంచిగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ పిల్లల్ని కూడా మంచిగా చేయడం జరుగుతుందండి. ఒకవేళ అక్కడ ఏదన్నా పిల్లలకి ఏదైనా హార్ట్కి సంబంధించింది కానీ ఏదన్నా సర్జరీస్ ఉన్నా కూడా పై హాస్పిటల్ కూడా రిఫర్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి ఇదందరూ కూడా పేరెంట్స్ కూడా ఇదందరూ కూడా గుర్తుంచుకోవాలని అట్లనే హెచ్ఎం గారిని ఇక్కడ ఉన్న టీచర్స్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముందుగా చాలా సార్కి చాలా టైం చాలా ఇదిగా ఉంటుంది. అలాంటిది సార్ ఈ ప్రోగ్రాంకి వచ్చి మీ అందరితో కూడా పంచుకోవడం అనేది ముందుగా చాలా ఉద్దేశం. తర్వాత ఉన్న టీచర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు